ఈరోజు శాసన మండలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ అయితే చివరికి గౌరవ మండలి చైర్మన్ గారు అయితే మండలిని రేపటికి వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సూపర్ 6 అనే అంశం మీద జరిగినటువంటి చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తాను ప్రసంగించుకుంటూ అప్పుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావించారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు వరుసపెట్టి సభకు నాయకుడిని పట్టుకొని సభకు అధిపతిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అంటారా రమేష్ యాదవ్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. అయితే రమేష్ యాదవ్ గారి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మండలి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు రంగంలోకి దిగారు. మాటికి ఆయన చెప్పిన మాటలు కరెక్టే. అప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు సభానాయకుడిని ఏమీ అవమానించలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదు, అప్పుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి హామీ ఇచ్చారని చెప్పారు. కావాలి అంటే రికార్డులు పరిశీలించుకోండి అని చెప్పి ఆ వ్యాఖ్యలను సమర్థించేసరికి టీడీపీ సభ్యులు మరింతగా తొలగిపోయారు. లేదు చర్యలు తీసుకోవాల్సిందే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి ఎట్లా అవమానిస్తారు అని వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. మంత్రి మండలిలో వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎదురుదాడికి దిగి ఏం మీ ఇష్టరీతిన ఊగిపోతారా, రికార్డును పరిశీలించుకోమని చెప్పాము కదా, మరి మా నాయకుడిని మీరు పులిందల ఎమ్మెల్యే అని చెప్పి అవమానించినప్పుడు ఏమైంది, ఎవరైనా కనుక గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది, మేమంటాం మీరు అనకూడదంటే కుదరదు, టిట్ ఫార్ టాట్ ఖచ్చితంగా ఉంటుంది అని. తర్వాత మీడియా చిట్ చాట్లో కూడా బొత్స గారితో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఇక నుంచి ఇలాగే సంబోధిస్తాం, ఆయన కుప్పం ఎమ్మెల్యే అవునా కదా, కుప్పం ఎమ్మెల్యేనే అంటాం, మంగళగిరి ఎమ్మెల్యేనే అంటాం నారా లోకేష్ గారిని, ఆ డీసీఎంని అయితే పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పి అంటాం. టిట్ ఫార్ టాట్ ఒకరికో రూల్ ఎట్లుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేతనే కదా, వాళ్ళు ప్రతిపక్ష నేత అన్నా గుర్తించకపోయారు, బట్ విపక్ష నేత అయితే నిజమే కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, పులిందల ఎమ్మెల్యేనే మా నాయకుడు అవమానిస్తే మేము ఊరుకుంటామా అని వీళ్ళు. మధ్యలో మండలి చైర్మన్ గారు కూడా సభ్యులు హుందాగా ఉండాలి, ఒకరిని మరొకరు కించపరచుకోకూడదు, ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయినటువంటి నాయకులను అవమానించి మాట్లాడకూడదు, సభా అధ్యక్షుడిని కూడా అవమానించి మాట్లాడకూడదు, సంయమనం పాటించాలి అని చెప్పి ఈరోజు మండలిలో జరిగిన పరిణామాల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి గౌరవ చైర్మన్ గారు రేపటికి మండలిని వాయిదా వేశారు.